హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫెస్టివల్స్కి సంబంధించి టాప్ 10 ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి 5 కీ ఫ్యాక్ట్స్ అనేవి కూడా తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. లోసర్ మార్కింగ్ ద టిబెటన్ న్యూ ఇయర్ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ రీజియన్? ఏమంటున్నారు ఇక్కడ? లోసర్ అనే ఫెస్టివల్ ఏంటట? టిబెటన్ న్యూ ఇయర్. ఇది ప్రైమర్లీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? సిక్కిం, లడక్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూడండి. కరెక్ట్ ఆన్సర్ బి, లడక్. ఓకే, లడఖ్లో లోసర్ అనే టిబెటన్ న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇది మెయిన్ వింటర్లో డిసెంబర్ టు జనవరి సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ సెలబ్రేషన్స్లో చామ్ డ్యాన్సెస్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే మాస్క్ వేసుకొని ఫేస్కి డ్యాన్స్ అనేది పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే బటర్ ల్యాంప్స్తో డెకరేషన్స్. అండ్ లోసర్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, లోసర్ అంటే న్యూ ఇయర్ అని మీనింగ్. అండ్ ఇది బుద్ధిస్ట్ బోన్ ట్రెడిషన్స్ని రెండు కూడా బ్లెండ్ అయి ఉంటుంది. బోన్ అంటే ఇది కూడా టిబెటన్ బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. కాచి పూజ వర్షిపింగ్ 14 డైటీస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అంటున్నారు. కాచి అనే పూజ ఏంటి? 14 డైటీస్ని పూజిస్తారు. సో ఇది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ త్రిపుర. ఓకే, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. కాచి పూజ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? త్రిపురలో, అగర్తలాలో సెలబ్రేట్ చేస్తారు. జూలైలో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో ఇదేంటంటే మదర్ ఎర్త్ సిన్స్ని క్లెన్సింగ్ చేయడం కాచి పూజ అనే మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 14 గాడ్స్ని పూజిస్తారని చెప్పాం కదా, వారిని చతుర్దశ దేవత అంటారు. అండ్ ఇక్కడ యానిమల్ సాక్రిఫైస్ ఉంటుంది. అండ్ త్రిపురలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీతా షష్ఠి ఫెస్టివల్ కమెమరేట్స్ ద మ్యారేజ్ ఆఫ్ విచ్ డైటీస్? సీతా షష్ఠి ఫెస్టివల్ అనేది ఎవరి యొక్క, ఏ దేవతల యొక్క మ్యారేజ్ని కమెమరేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? విష్ణు అండ్ లక్ష్మి, శివ అండ్ పార్వతి, రామ అండ్ సీత, కృష్ణ అండ్ రుక్మిణి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ శివ అండ్ పార్వతి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, సీతా షష్ఠి ఫెస్టివల్ ఎవరి యొక్క మ్యారేజ్ని కమెమరేట్ చేస్తుంది? శివ అండ్ పార్వతి. మెయిన్లీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే ఒడిస్సాలోని సంబల్పూర్లో సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు జరుగుతుంది? మే టు జూన్లో జరుగుతుంది. అక్కడున్న లోకల్స్, సంబల్పూర్ అన్నాం కదా, అక్కడున్న లోకల్స్ పార్వతీస్ ఫ్యామిలీ రోల్ని ప్లే చేస్తారు. ఫోక్ డాన్సెస్, ట్రెడిషనల్ ప్రొసెషన్స్ ఉంటాయి. అండ్ ఇది మెయిన్ కమ్యూనిటీ బాండింగ్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టోగ్యా ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ మోనెస్ట్రీ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? తవాంగ్ మోనెస్ట్రీ, రొమ్తెక్ మోనెస్ట్రీ, హెమిస్ మోనెస్ట్రీ, కీ మోనెస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తవాంగ్ మోనెస్ట్రీ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. మెయిన్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే అరుణాచల్ ప్రదేశ్లో సెలబ్రేట్ చేస్తారు జనవరి నెలలో. అండ్ మోన్పా ట్రైబ్ ఇది సెలబ్రేట్ చేస్తుంది టోగ్యా ఫెస్టివల్ని. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈవిల్ని పోగొట్టడం ఇక్కడ ఎయిమ్. అలాంటి డ్యాన్సెస్ పెర్ఫామ్ చేస్తారు. అండ్ రిలీజియస్ రిచువల్స్, బుద్ధిస్ట్ రిలీజియస్ రిచువల్స్ పెర్ఫామ్ చేస్తారు. అండ్ కలర్ఫుల్ మాస్క్స్, కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఓకే, టోగ్యా ఫెస్టివల్ అనేది ఏ మోనెస్ట్రీతో అసోసియేట్ అయ్యింది? తవాంగ్ మోనెస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అతుకల్ పొంగల ఈజ్ ఫేమస్ ఫర్ పార్టిసిపేషన్ బై. సో ఈ అటుకల పొంగల అనేది ఎవరు మెయిన్ పార్టిసిపేషన్ ఉంటుంది? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఫార్మర్స్, మాంగ్స్, ఉమెన్, ఆర్టిషన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉమెన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఈ అటుకుల పొంగల అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే కేరళలో సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ గిన్నెస్ రికార్డ్ కూడా ఉంది. ఏంటి? లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి గిన్నెస్ రికార్డ్ అనేది ఉంది. అండ్ మెయిన్ ఇది అటుకుల భగవతి టెంపుల్లో సెలబ్రేట్ చేస్తారు. ఈ టెంపుల్నే ఉమెన్ శబరిమల అని కూడా అంటారు. ఇది ఫిబ్రవరి టు మార్చ్లో జరుగుతుంది. అండ్ ఇక్కడ పొంగల్ అనేది ఆఫరింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రైస్ అండ్ జాగరీతో చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాయ్ హరోబా ఈజ్ ఏ రిచువలిస్టిక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై విచ్ కమ్యూనిటీ అంటున్నారు.
ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బ్యూటియా, మైతి, లచ్చా, కాశీ. సో ఈ కమ్యూనిటీలో ఏ కమ్యూనిటీ లా హరోబా అనే ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, మైతి కమ్యూనిటీ ఈ లాయ్ హరోబా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది. ఓకే, లాయ్ హరోబా అనేది ఎక్కడ? మణిపూర్లో సెలబ్రేట్ చేస్తారు. మీనింగ్ ఏంటంటే మెరీ మేకింగ్ ఆఫ్ ద గాడ్స్ అండ్ డ్యాన్సెస్, మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి. మే టు జూన్లో సెలబ్రేట్ చేస్తారు. మెయిన్ ఉమాంగ్ లాయ్ ఆనర్ చేస్తూ రిచువల్స్ అంటే ఫారెస్ట్ డైటీని పూజిస్తారు ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఉర్స్ ఫెస్టివల్ ఈజ్ హెల్డ్ ఎట్ ద దర్గా ఆఫ్ విచ్ సూఫీ సెయింట్? ఓకే, ఈ ఉర్స్ ఫెస్టివల్ అనేది ఏ సూఫీ సెయింట్ యొక్క దర్గాలో సెలబ్రేట్ చేస్తారు? ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మొయినుద్దీన్ చిస్తి, నిజాముద్దీన్ ఔలియా, బాబా ఫరీద్, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొయినుద్దీన్ చిస్తి. ఓకే, ఈ ఉర్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే రాజస్థాన్లోని అజ్మేర్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది మొయినుద్దీన్ చిస్తి యొక్క డెత్ యానివర్సరీని మార్క్ చేస్తుంది. బర్త్ కాదు, డెత్ యానివర్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ కవాలీస్, మెహఫిల్స్ అన్నీ ఫేమస్ ఇక్కడ. అండ్ ఈ దర్గాని లైట్స్ అండ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫుల్ డే ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్? ఈ ఫెస్టివల్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఫూల్ డే అనేది హార్వెస్టా, న్యూ ఇయరా, స్ప్రింగా, రెయినా? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్ప్రింగ్. ఫూల్ డే ఫెస్టివల్ అనేది మెయిన్లీ ఉత్తరాఖండ్లో సెలబ్రేట్ చేస్తారు. మార్చ్ టు ఏప్రిల్లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, సో బ్రింగ్ ప్రాస్పరిటీ కోసం ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫోక్ సాంగ్స్, డ్యాన్సెస్ పెర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యోకో ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ బై విచ్ ట్రైబ్ అని అడుగుతున్నారు. సో ఈ మ్యోకో ఫెస్టివల్ని ఏ ట్రైబ్ సెలబ్రేట్ చేస్తుంది? అపతాని, నీషి, ఆది, గాలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అపతాని. ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, సో అపతాని అనే ట్రైబ్ మ్యోకో ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తుంది. ఏ స్టేట్కి సంబంధించి? అరుణాచల్ ప్రదేశ్. అండ్ మార్చ్లో సెలబ్రేట్ చేస్తారు. సో మెయిన్ ఎందుకంటే ఫెర్టిలిటీ, ప్రాస్పరిటీ కోసం ఈ మ్యోకో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. యానిమల్ సాక్రిఫైస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. జీరో వ్యాలీలో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, మెయిన్ ఇంటర్ క్లాన్ టైస్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం కూడా ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హెమిస్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ద బర్త్ ఆఫ్ విచ్ గురు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? గురు పద్మసాంబవ, గురు నానక్, గురు రింపోచ్, గురు రాఘవేంద్ర. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురు పద్మశాంబవ. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. హెమిస్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే లడఖ్లో సెలబ్రేట్ చేస్తారు. హెమిస్ మానెస్ట్రీలో జూన్ టు జూలైలో సెలబ్రేట్ చేస్తారు. ఈ పద్మశాంబవ అనే అతనే టిబెటన్ బుద్ధిజంని ఫౌండ్ చేశారు. అండ్ ఇక్కడ చామ్ డాన్సెస్ అంటే మాస్క్స్ వేసుకుని డాన్సెస్ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అక్రాస్ ద గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అండ్ లడఖ్లో ఇది లార్జెస్ట్ మొనాస్ట్రీ ఫెస్టివల్. ఓకే, ఈరోజు మనం ఫెస్టివల్స్కి సంబంధించి 10 PYQs నేర్చుకున్నాం కదా. ఆల్రెడీ మనం నేషనల్ పార్క్స్కి సంబంధించి కూడా 10 క్వశ్చన్స్ చేయడం జరిగింది. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, వినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.